పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సహోదరి సహోదరులారా, మీ అందరికీ ముందుగా అతిదూతలైన మిఖేలు, గాబ్రియేలు, రఫయేలు పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 29వ తారీఖున ప్రధాన దూతలకు మిఖేలు, అతిదూతలైన గాబ్రియేలు, రఫయేలు పండుగలను కథోలిక శ్రీసభ కొనియాడుతుంది. అసలు వీళ్ళు ఎవరు, ఏమి చేస్తూ ఉంటారు తెలుసుకుందాం. దేవుడు సృజించిన వాటిలో శ్రేష్టమైనది ఏది అంటే ఆత్మయు శరీరం కలిగినటువంటి మనుష్యులు. ఆత్మ మాత్రమే కలిగి శరీరము లేని దేవదూతలు దేవుని యొక్క సృష్టిలో అతి శ్రేష్టమైనటువంటి వారు. పవిత్ర గ్రంథములో దేవదూతల గురించి పలుమార్లు కనబడుతుంది. దేవదూతలు దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన నామమునకు స్తుతి, ఆరాధన, ఘనత, మహిమలను చెల్లిస్తూ ఉంటారు. దేవుడే స్వయంగా దేవదూతలను సృష్టించి ప్రజల యొక్క మేలుల కొరకై మరియు తన మహిమ కొరకై, దేవుని బిడ్డల యొక్క సంరక్షణకై, దేవుని యొక్క ఆరాధనకై వారిని వినియోగించుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈరోజు ప్రత్యేకంగా మనం దేవుని యొక్క దూతల గురించి తెలుసుకుంటాము. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 12వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే, దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకును వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని యొక్క నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. చూడండి, ఇక్కడ వేల కొలది దేవదూతలు దేవుని యొక్క సింహాసనం వంటి యెరూషలేములో ఉండి, నూతన యెరూషలేము అంటే పరలోకంలో ఉండి దేవుని స్తుతిస్తున్నారు అని వాక్యం తెలియజేస్తుంది. అలాగే తోబీతు గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనము చూసినట్లయితే, నేను దేవుని దివ్య సన్నిధిలో నిలిచి అతనికే సేవలు చేయుటకు సిద్ధముగా నుండు 7 దేవదూతలలో ఒకడైన రఫయేలును. చూడండి, ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండి నిరంతరము దేవునికే సేవ చేస్తూ 7 దేవదూతలు ఉంటారంట. అయితే ఈ 7 యొక్క పేర్లను పవిత్ర గ్రంథంలో కనబడదు. కానీ 3 అతిదూతల గురించి మాత్రం మనం తెలుసుకుంటాం. అయితే ఎందుకని 3 గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఈ 3 పండుగనే మనం ఎందుకు జరుపుకోవాలి అనేసి అంటే, పవిత్ర గ్రంథంలో ఈ 3 దేవదూతల యొక్క పేర్లు వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ 3 యొక్క పండుగను ఈరోజు ప్రత్యేకంగా కొనియాడుతూ ఉన్నాము. అసలు ఈ 3 పేర్లు ఏంటిది అంటే మిఖయేలు, గాబ్రియేలు, రఫయేలు. ముందుగా మనం మిఖయేలు దేవదూత గురించి తెలుసుకుందాం. దేవదూతలందరిలో కూడా అతి శ్రేష్ఠుడు, శక్తిమంతుడు మరియు సైతాను మీద పోరాడేటువంటి వాడు, సైతానును గజగజలాడించేవాడు మిఖయేలు. అయితే మిఖయేలు అనగా దేవుని యొక్క పోలిక అని అర్థము. అయితే దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13 నుండి 21వ వచనం వరకు చూసినట్లయితే, ఆ వాక్యాన్ని గమనించినట్లయితే, మిఖయేలు దేవదూత స్వయంగా వచ్చి దానియేలు ప్రవక్తకు సహాయం చేయడం. అదే విధంగా ఈ మిఖయేలు దేవదూతని దానియేలు ప్రవక్త ఎన్నుకొనబడినటువంటి ఇజ్రాయేలు ప్రజలకి సంరక్షకునిగా ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, మిఖయేలు దేవదూత ఎన్నిక చేయబడినటువంటి క్రైస్తవులమైన మన అందరి యొక్క సంరక్షకుడు అని తెలుసుకోవాలి. అలాగే దర్శన గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనాలు చూసినట్లయితే, యోహాను గారు ఒక దర్శనమును పొందుతున్నారు. అది ఏంటి అంటే, స్త్రీ నిండు చూలాలైన స్త్రీ గర్భం దాల్చిన తర్వాత ఒక పిల్లవాడిని జన్మనిస్తుంది. తర్వాత ఆ యొక్క స్త్రీని సైతానుడు అంటే సర్పం నాశనం చేయడానికి చూస్తుంది. అయితే దేవుని దూత అయిన మిఖయేలు సైతాను మీద పోరాడి విజయాన్ని సాధించాడు. దేవుని పక్షాన ఉండి మిఖయేలు దేవదూత గెలవడం మనం చూస్తాం. అలాగే ఆదిలో దేవుడు దేవదూతలను సృష్టించినప్పుడు
లూసిఫర్ అనేటువంటి వాడు కూడా దేవదూతనే, కానీ అతను గర్వంతో ఉండి ఇతర దేవదూతలను కొంతమందిని తన పక్షమున చేర్చుకొని దేవుని దూతల మీద యుద్ధాన్ని ప్రకటించాడు. అలాంటి సమయంలో దేవుని పక్షమున మరియు దేవుని దూతల పక్షమున పోరాడి దేవుని పక్షమున ఒక గొప్ప విజయాన్ని సాధించినటువంటి వాడు ఈ మిఖాయేలు దేవదూత. ఇక రెండవ దేవదూత గబ్రియేలు దేవదూత. గబ్రియేలు అనగా దేవుని యొక్క శక్తి అని అర్థము. లూకా సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, అప్పుడు దేవదూత, నేను గబ్రియేలును, దేవుని సన్నిధిలో ఉండువాడను, ఈ శుభ సమాచారమును నీకు అందచేయుటకు పంపింపబడిన వాడను. చూడండి, స్వయంగా జకరియా వద్దకు వచ్చినటువంటి ఆ దేవదూత తన యొక్క పేరును మరియు తాను ఎక్కడ ఉంటారో అనేది చెప్పారు. తాను ఎందుకు వచ్చారు అనేది కూడా తెలియజేశారు. మరియు లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, దేవుని తల్లి అయినటువంటి మరియ తల్లి వద్దకు వచ్చి ఆమెకు శుభవార్తను తెలియజేసి దేవుని సందేశాన్ని తెలియజేసి దేవుడు ఏదైతే చెప్పమంటారో దానిని తెలియజేసినటువంటి వాడే ఈ గబ్రియేలు దేవదూత. ఇక మూడవ దేవదూత గురించి తెలుసుకుందాం. రఫాయేలు దేవదూత. రఫాయేలు అనగా దేవుని యొక్క స్వస్థత. రఫాయేలు దేవదూతను ముఖ్యంగా మనకు అనారోగ్యం ఉన్నప్పుడు, వేదనలలో ఉన్నప్పుడు, శారీరకమైన అనారోగ్యాలు ఉన్నప్పుడు ఈ దేవదూత ద్వారా స్వస్థతలు మనం పొందుకుంటాము. ఈ దేవదూత గురించి ప్రత్యేకముగా తోబీతు గ్రంథంలో తెలుసుకుంటాము. అయితే తోబీతు కుమారుడైనటువంటి తోబియాకి ఒక స్నేహితుడిగా ఉండి అతనిని కాపాడి అన్ని కష్టాల నుండి కాపాడినటువంటి వాడు రఫాయేలు దేవదూత. తోబియా ఆయన మామ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక స్నేహితుడిగా అతన్ని వెంట వెళ్ళాడు. అదేవిధంగా తోబీతు అతన్ని కన్నును పోగొట్టుకున్న సమయంలో ఈ రఫాయేలు దేవదూత అతనికి ఒక మంచి ఔషధాన్ని ఇచ్చి అతనిని స్వస్థపరుస్తారు. మనకు ఏ అనారోగ్య సమస్యలు ఉన్నా, మనం దారి తప్పి చెడు ప్రయాణం చేస్తున్నట్లయితే, అదేవిధంగా ఎలాంటి సలహాలు కావాలన్నా ఈ రఫాయేలు దేవదూత మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థించుకోవాలి. మరియు సైతానుడికి భయంకరమైన దేవదూత మిఖాయేలు దేవదూత. కాబట్టి మన జీవితంలో సైతాను శోధనలు వస్తున్నప్పుడు మిఖాయేలు దేవదూత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుంటే తప్పనిసరిగా సైతాను నుండి మనం విడుదల పొందుతాము. అలాగే గబ్రియేలు దేవదూతకి ఇలా మనం ప్రార్థన చేయాలి. అయ్యా, మాకు బాధలు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు నీవు సంతోషకరమైన వార్తలను మోసేవంటి వాడివి. దేవుని వద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు, శుభవార్తలను తీసుకొని వచ్చే వాడవు. మాకు, మా కుటుంబాలకి కూడా శుభవార్తలను మా కొరకు కూడా తీసుకొని రండి అని మనం గబ్రియేలు దేవదూత మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థించుకోవాలి. మిఖాయేలు దేవదూత, గబ్రియేలు దేవదూత, రఫాయేలు దేవదూత ఎల్లప్పుడూ మా కొరకు ప్రార్థిస్తూ దేవుని బిడ్డలుగా మేము ఉండేలా మాకు అనారోగ్య సమస్యల నుండి, బాధలు, శ్రమలు, కష్టాల నుండి స్వస్థతలను ఇచ్చి మాకు తోడుగా ఉండి మమ్మల్ని చెయ్యి పట్టి నడిపించమని యేసునామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.